ఈ మగవాళ్ళకి ఏం అర్థమవుతాయి మన బాధలు? ఏం అర్థం కావు. వాళ్ళకి వండి పెట్టేది మనం కదా, మన బాధ వాళ్ళకేం తెలుస్తుంది? అవునా కదా? మా పాప కూడా అవును అంటాను చూడండి. ఈరోజు సండే లేట్గా లేచినాము, పాస్తా చేసుకొని తిన్నాం. ఇప్పుడు పని చేసుకుంటున్నాం. మా ఆయన పన్నీర్ తెస్తాడంట, పన్నీర్ బిర్యానీ చేయాల. బిర్యానీ చేసేటప్పుడు లైవ్ చేస్తా చూడండి. బాస్మతి రైస్తో పన్నీర్ బిర్యానీ. ఎంతమందికి ఇష్టం పన్నీర్ బిర్యానీ? నాకైతే బటర్ పన్నీర్ బాగా ఇష్టము. కర్రీ బటర్ కర్రీ పన్నీర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటి, వైట్ రాజ్మా కర్రీ కూడా బాగా ఇష్టం. రాజ్మా చికెన్ మటన్ తినట్టు బంద్ పెట్టినాం. ఎంతమంది నాన్ వెజ్ చేసుకున్నారు? మేమైతే నాన్ వెజ్ బంద్ పెట్టినాము 2 weeks. ఈరోజు పన్నీర్ తెచ్చుకుంటాం. ఎగ్ కూడా తినట్లే మేము, ఎక్కువ తినట్లే. చికెన్ తినట్లే, మటన్ తినట్లే, ఫిష్ కూడా తినట్లే. నాకైతే ఫిష్ అసలు ఇష్టం. ఫ్రై తింటా కానీ కర్రీ అస్సలు ఇష్టం అండి. అది ఎందుకో ఏమో. చిన్నప్పుడు బాగానే తినేదాన్ని ఫిష్, ఇప్పుడు ఎందుకో నచ్చట్లేదు. లైవ్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర మైక్ ఉందిగా, వినిపిస్తుంది. వేరే ఫోన్ వినిపిస్తుంది. మనం చేస్తా ఉంది ఆ ఫోన్ లోనే కదా, వినిపిస్తుంది. వినిపించదు కదా. చెత్త ఊడుస్తున్నా. నువ్వు చేయరాదు పని. బట్టలు ఆరేయాల. సండే రెస్ట్ ఉండదు, మదర్స్ డే రెస్ట్ ఉండదు లేడీస్కి. అన్ని రోజులు పని. మళ్ళీ మదర్స్ డే అని పేరుకి ఒక్కటికి, ఆ రోజు కూడా పని చేయాల్సింది. ఎక్కడైనా ట్రిప్ బయటకు పోయి వచ్చినాం అనుకో, పార్క్కో లేకపోతే ఏమైనా సినిమాకో లేకపోతే ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చినాం అనుకో, సండే కానీ సాటర్డే కానీ వస్తానే మళ్ళీ మనమే వంట చేయాలి. మనం మనుషులం కామా, మనకి రెస్ట్ ఉండద్దా? వాళ్ళు మాత్రం సమ్మగా రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వస్తేనే ఈ పని చేయి ఆ పని చేయి అని అంటారు. వాళ్ళలాగా మనం కూడా అలసిపోతాము. మనకు కూడా రెస్ట్ ఉండాలా, ఓపిక అనేది ఉంటే. అవునా కదా ఫ్రెండ్స్? ఏమంటారు మీరు? లైక్ చేయండి.